హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సురేఖ. ఈ రోజు బాగా ట్రెండింగ్లోని బటర్ఫ్లై క్లాత్ తోటి ఒక డ్రెస్ చేసి చూపిస్తున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి ఫస్ట్ అయితే నన్ను ఈ వెనక బ్యాక్ బటర్ఫ్లై డిజైన్ వచ్చి కస్టమర్ అడిగారనమాట. కాకపోతే వాళ్ళకు ఫస్ట్ కుడితే ఎలా వస్తుందన్న భయంతో నేనే ఫస్ట్ కుట్టుకున్నాను. సూపర్ వచ్చింది. సో నాకు వీడియో చేయాలనిపించేసి వీడియో చేస్తున్నాను. సో ఈ డ్రెస్కి వచ్చేసి నేను ఫస్ట్ బాటమ్కి 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడైనా కొంచెం వేరే ఎక్కువ పెట్టుకుంటాను, లుక్ వైజ్ బాగుంటుంది అని. ఒకవేళ మీ దగ్గర అంత క్లాత్ లేకపోతే 2.5 మీటరే తీసుకోండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ మనం ఏదైతే మన వెస్ట్ నుంచి కిందకి ఎంత లెంత్ కావాలి అంటే కొంతమంది హాఫ్ లెంత్ పెట్టుకుంటారు, 3/4 లెంత్ పెట్టుకుంటారు, ఫుల్ లెంత్ పెట్టుకుంటారు కదా. సో నేను వచ్చేసి ఇక్కడ హాఫ్ కాదు, అలానే ఫుల్ కాదు, కొంచెం మీడియం గా పెట్టుకుంటున్నాను అనమాట. లెంత్ వచ్చేసి 34 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను కిందకి. ఒక 2 ఇంచెస్ వచ్చేసి ఫోల్డింగ్ కోసమని మొత్తం 36 ఇంచెస్ తో నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ కింద దాకా వస్తుందండి. అంటే కొంచెం ఒక 5 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది అంతే మనకి లెంత్ లో. ఎందుకంటే నేను కిందకు ఉంటే బాగుంటుందని నేను ఫీల్ అయ్యాను. సో అందుకని నేను కిందకి పెట్టుకున్నాను. మీ చాయిస్ అది. ఒకవేళ మీకు హాఫ్ అంటే నీ కిందకి కావాలంటే 30 అట్లా కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు లైనింగ్ వచ్చేసి నేను అంబ్రెల్లా టైప్ వేద్దాం అనుకుంటున్నా. తీసి పెడితే నాకు దగ్గర లావుగా ఉంటుంది ఎత్తుకొని అనేసి. సో దానికోసం వచ్చేసి 2.5 మీటర్ పాలిస్టర్ తీసుకొని ఇలా కోన్ షేప్ వేసాను. నడుము వచ్చేసి 30 ఇంచెస్ అండి. ఇక్కడ 4 లేయర్స్ మీద ఫోల్డ్ చేసాం కాబట్టి 7.5 ఇంచెస్ వచ్చింది. 7.5 తో నడుము పెట్టాను. లెంత్ వచ్చేసి నాకు ఇది 34 పెడుతున్నాను నేను. ఎంతైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో అంత. కాకపోతే ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే ఇంత పెట్టిన తర్వాత ఇక్కడ ఒక ముక్క ఎదురు పడుతుంది కదా, ఆ ముక్కకి ఏదైతే మనం మార్కింగ్ చేయంగా మిగిలిన పీస్ ఉంటుందో అదే మనం తిరిగి వేయాల్సి ఉంటుంది. బట్ నాకు మార్కింగ్ పెట్టిన తర్వాత 1 ఇంచ్ తగ్గుతుందేమో లెంత్ లో అనిపించి, సరే మనకి ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ పైకి ఉన్న పక్కన ఇంకొక 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకున్నాను. ఏదైతే మార్కింగ్ పెట్టానో దాని పక్కకే ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకున్నాను. అంటే 33 పెట్టాను అనమాట లెంత్. అప్పుడు నాకు ఆ ముక్క అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది పక్కకి వేసుకుంటే. సో ఇప్పుడు కట్ చేసినాక ఈ పీసెస్ తీసేసి మనం ఎక్స్ట్రా ఏదైతే పీస్ మిగిలిందో దాన్ని ఇట్లా పైకి ఫోల్డ్ చేసుకొని ఆ ముక్కని ఇట్లా తిప్పేయాలి. మనం వెడల్పు ఎక్కువ వచ్చే విధంగా, అంటే మనకి ఏ వైపు అయితే వెడల్పు ఎక్కువ తగ్గిందో ఆ వైపు వెడల్పు వచ్చే విధంగా తిప్పేసుకోవాలి. ఈ ముక్క పైకి ఎందుకు ఫోల్డ్ చేసామంటే కింద మనం ఎంత వరకు అటాచ్ చేయాలని అర్థం కావడం కోసం అనమాట. అంటే కటింగ్ వేసుకునేటప్పుడు ఇట్లా అర్థం కావడం కోసమని ఇట్లా పైకి ఫోల్డ్ చేసి దాని కింద ఎగ్జాక్ట్ గా లైన్ ఎదురుగా క్లాత్ పెట్టి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ ఇలా పీస్ అనమాట. ఇలా తీస్తే ఏమవుతుందంటే పీస్ ఎగ్జాక్ట్ గా వస్తుంది, హెచ్చు తగ్గులు లేకుండా. ఇప్పుడు వచ్చేసి కాటన్ లైనింగ్ అండి బాడీ కోసం. ఇది వచ్చేసి నేను 4 లేయర్స్ గా ఫోల్డ్ చేసుకున్నాను క్లాత్. కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఫర్ ఖర్చు అనమాట ఇది. సో 13.5 అనమాట లెంత్ ఎగ్జాక్ట్ గా వచ్చేసి. సో నేను 13.5 మార్కింగ్ తో లైన్ కొట్టుకుంటున్నాను. అలాగే పైన షోల్డర్ జాయింట్ కి 1/2 ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి ఇంకొక లైన్ కొట్టుకుంటున్నాను. ఒక మనకి స్టిచ్ వార్ అనమాట, లేదంటే ఒక 1/2 ఇంచ్ తో. సో ఇప్పుడు షోల్డర్ వచ్చేసి నేను 6.2 పెడుతున్నాను. నార్మల్ గా 6 వచ్చేస్తుంది, బట్ నేనేమనుకున్నా అంటే స్క్వేర్ నెక్కే కొంచెం వెడల్పుగా పైకి పెట్టుకుందాం, లుక్ ఎలా ఉంటుందో చూద్దాం అనేసి నేను ఒక 2 పాయింట్స్ పెంచుకున్నాను అనమాట. 6.2. అలాగే కింద షోల్డర్ కి కూడా 6.2 తీసుకున్నాను. పైన ఏదైతే ఖర్చు ఉందో అది వదిలేసి కింద షోల్డర్ కి పెట్టుకోవాలి. అలాగే చెస్ట్ కూడా వచ్చేసి 9.5 ఇంచెస్ అనమాట. చెస్ట్ మార్కింగ్ ఇలా ఏదైతే లైన్ కొట్టుకున్నామో దాని మీద పెట్టుకోవాలి. ఇలా కొట్టుకున్న తర్వాత ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో అది మనం ఖర్చుకు వదిలేస్తున్నాము. సో ఖర్చు కంపల్సరీ ఒక 2 ఇంచెస్ కంపల్సరీ ఉంచుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ స్కేల్ తో నేను ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్నాను, లేదంటే ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని కార్నర్ లో కరువు తిప్పేసుకోవచ్చు. చూడండి, సో 8.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ సైజ్ అనమాట. సో ఇప్పుడు ఇలా కట్ చేసి తీసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా కట్ చేసి తీసిన తర్వాతే మనం నెక్స్ట్ ని కట్ చేసుకోవాలి సపరేట్ గా. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ కానీ కార్నర్స్ కానీ నీట్ గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనము. ఎందుకంటే ఇవి తర్వాత కొంచెం మనకి అన్ఈవెన్ గా అర్థం కావన్నమాట. సో అలా ఏమన్నా ఉంటే మొత్తం ఇప్పుడే కట్ చేసుకొని నీట్ గా ఇట్లా పెట్టుకొని ఇలా ఆర్మ్ హోల్ దగ్గర ఇట్లా ఒక మార్కింగ్ పెట్టుకోండి చెస్ట్ ది. సో ఇప్పుడు మీరు ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేసుకోండి. ఫ్రంట్ ది ఫ్రంట్, బ్యాక్ మనం మార్కింగ్ పెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. ఇది మారదు ఎట్టి పరిస్థితుల్లో. ఎవరో కొంతమంది మాత్రమే అడుగుతారు షోల్డర్ 2.5 ఇంచెస్ అలాగనమాట. సో ఇలా జస్ట్ ఒక కట్ పెట్టుకోండి. ఇప్పుడు డిఫరెంట్ అంటే దే పార్ట్కి ఆ పార్ట్ ఇట్లా
విడిగా వేసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నానండి. చెప్పాను కదా నేను స్క్వేర్ నెక్ కొంచెం పైకి తీద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను లెంత్ వచ్చి 3 ఇంచ్ పెట్టుకున్నాను. బట్ మీకు ఇది కొంచెం పైకే వస్తుంది స్క్వేర్ ఖచ్చితంగా. ఒకవేళ మీకు ఇది మరీ పైకి అనిపిస్తుంది అంటే మీరు ఇంకొక 1/2 ఇంచు లేదంటే 4 ఇంచ్ దాకా పెట్టుకోవచ్చు అనమాట. మీ సైజెస్ ని బట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ దించుకున్నా మాత్రం ఈ సైజెస్ కి ప్రాబ్లం ఏమి ఉండదు. 3.5 కూడా పెట్టుకోవచ్చు. నేను 3 పెట్టుకున్నాను. సో నాకు ఇలా వచ్చింది. ఒకవేళ ఇది మీకు పైకి అనిపిస్తే ఇంకొక 1/2 ఇంచ్ కిందకి కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సేమ్ అండి. షోల్డర్ 3 ఇంచెస్, మిగిలిన 3.2 విడ్త్ షోల్డర్ నెక్ కి. బ్యాక్ నెక్ కొంచెం పైకి తీద్దాం అనుకొని 2 ఇంచెస్ తో మార్కింగ్ పెడుతున్నాను. ఇది బటర్ఫ్లై షేప్ తీద్దాం అనుకున్నాను కదా. సో మరీ నెక్ కిందకి తీస్తే ఆ షేప్ ఇంకా కిందకి అయిపోతుంది అనేసి 2 ఇంచెస్ రౌండ్ తీసాను అనమాట సింపుల్ గా. సో ఇప్పుడు దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను. ఏ పార్ట్ కి ఆ పార్ట్ ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రీజింగ్ పేపర్ తీసుకోండి. మనం ఇప్పుడు ఈ బటర్ఫ్లైని డ్రా చేయాలన్నమాట. మొత్తం 7 ఇంచెస్ తీసుకోండి. పైన ఒక 1 ఇంచ్ వదిలేయండి, కింద ఒక 1 ఇంచ్ వదిలేయండి. సైడ్ ఏదైతే ఫోల్డింగ్ చేసినా అప్పుడు 1/2 ఇంచ్ తీసేసేయండి. ఇలా బటర్ఫ్లైని ఒకవైపు డ్రా చేసిన తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసి రెండో వైపు కూడా ఇట్లా సేమ్ ట్రేస్ చేసుకోవాలన్నమాట. రెండు విడివిడిగా ఉండాలి. సో ఇది డ్రా చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా డ్రెస్ మీద పెట్టి స్టిచ్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే క్లాత్ మీద కట్ చేయొద్దు, ఫీజింగ్ పేపర్ మీద మాత్రమే ఇలా డ్రాయింగ్ వేసుకోండి. డ్రాయింగ్ కూడా కట్ చేయొద్దు, జస్ట్ డ్రా వేసుకొని తర్వాత కుట్టుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ వచ్చేసి మనం కింద 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలాం కదా మనం ఫోల్డింగ్ అనేసి, ఆ ఫోల్డింగ్ ఇలా 2 ఇంచెస్ తో ఫోల్డింగ్ చేసుకోవాలి నీట్ గా ఫస్ట్ అయితే. ఆ తర్వాత మనం ఫ్రిల్స్ స్టార్ట్ చేసుకోవాలి. ఫ్రిల్స్ 3 మీటర్స్ క్లాత్, 15 ఇంచెస్ నడుము విడ్త్ కాబట్టి ఫస్ట్ 1/2 ఇంచ్ ఫ్రిల్స్ పెట్టుకోండి ఎక్కువ, లేదంటే 1 ఇంచ్ ఫ్రిల్స్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అయితే ఈ ఫ్రిల్స్ ఎక్కువ లోపలికి నెట్టద్దు. ఉన్న క్లాత్ కి ఆ నడుము విడ్త్ కి మీరు ఒకదానమ్మట ఫ్రిల్ ఒకటి జస్ట్ దాని కిందకి అనమాట, ఎక్కువ లోపలికి క్లాత్ ఫోల్డ్ చేయొద్దు. అలా 1 by 1 పెట్టుకుంటూ వస్తే మీ ఏదైతే నడుము విడ్త్ ఉందో ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది. అలానే దూరం పెట్టద్దు, దూరం పెట్టినప్పుడు నడుము విడ్త్ కొంచెం పెరుగుతుంది. సో నేను ఏదైతే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు 1 by 1 ఫ్రిల్ పెట్టుకోండి. ఆ నడుము విడ్త్ కి ఆ ఉన్న 3 మీటర్స్ క్లాత్ కి ఎగ్జాక్ట్ గా నడుము విడ్త్ వచ్చేస్తుంది వెస్ట్ సైజ్ అనేది. ఒకవేళ వెస్ట్ సైజ్ పెద్దగా ఉంది 3 మీటర్స్ తో పెట్టాలన్నప్పుడు ఈ ఫ్రిల్ కొంచెం అంటే ఆ కొంచెం ఉన్న క్లాత్ కూడా ఎక్కువ లోపలికి నెట్టకుండా జస్ట్ ఫ్రిల్ అమ్మట పెట్టుకుంటే మీకు నడుము విడ్త్ అనేది పెరుగుతుంది. ఒకవేళ తగ్గించాలి నడుము విడ్త్ ఇంకా అంటే ఇప్పుడు ఫ్రిల్ పెట్టిన విధంగానే కొంచెం లోపలికి క్లాత్ నెట్టి పెట్టాల్సి ఉంటుంది. అవి అనేది మీ నడుము సైజుని బట్టి మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగా ఫ్రిల్ పెట్టుకోవాలి మొత్తం. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది పార్ట్ పెట్టిన తర్వాత ఒకసారి టేప్ తో కొలుచుకోండి. ఎందుకంటే హాఫ్ పెట్టగానే మనకి నడుము విడ్త్లో హాఫ్ అంటే 15 ఇంచెస్ రావాలి ఒకవైపు బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ. అలా వచ్చింది అంటే మిగతా అది కూడా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక్కసారి మీరు మొత్తం కొలుచుకోండి. నాకు 15.5 వచ్చింది. బట్ ఒక 1/2 ఇంచ్ నాకు జాయింట్ కి పోతుంది కాబట్టి సైడ్ నేను వదిలేసాను అనమాట. ఇప్పుడు తిరగదిప్పేసి ఇట్లా చూడండి, సైడ్ కూడా జాయింట్ కొట్టుకోవాలి. దీన్ని ఇలా పెట్టుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అయిపోతుంది. ఇది కాటన్ పాలిస్టర్ లైనింగ్ ఉంది కదా, పీస్ మనం ముక్క పడుతుంది అనుకున్నాం కదా, ఆ ముక్కలు రెండింటిని ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. 2 పీసెస్ గా వస్తుంది. ఇలా 2 జాయిన్ చేసుకొని ఆ పీస్ ని ఏదైతే మన మెయిన్ ఇంకొక పీస్ ఉంది కదా పెద్దదానికి ఇలా లైన్ లాగా డ్రా చేసుకొని దీనికి కూడా సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా చేసుకొని కింద ఎడ్జెస్ ఫోల్డ్ చేసుకోవాలి నీట్ గా. ఇది కొంచెం క్రాస్ గానే వస్తాయి ఎడ్జెస్ కంపల్సరీ. సో ఇలా చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ని మనం ఏదైతే కాటన్ ది మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో దీని లోపల ఇలా వేసుకొని నడుము మనం రెండు కలిపి ఏదైతే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి ఒక స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది ఒక ఎడ్జ్ కి. అయితే మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కొలిచాం కాబట్టి ఎగ్జాక్ట్ గా వస్తుంది. బట్ ఈ లైనింగ్ అంటే క్రాస్ కటింగ్ కదా, ఎంతైనా కొంచెం ఒక 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా ఒక్కొక్కసారి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా వచ్చినప్పుడు అది కుట్టుకునేటప్పుడు ఒక ఫ్రిల్ వేసుకోండి, నీట్ గా వస్తుంది. సో చూడండి ఇట్లా వచ్చేస్తుంది మనకి రెండు నడుము జాయిన్ చేసుకుంటే. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మెయిన్ టాప్ పార్ట్ కి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. మనం రౌండ్ నెక్ తీసుకున్నాం కదా, ఈ రౌండ్ నెక్ కొంచెం ఫీజింగ్ కూడా పెట్టండి అడుగున, కొంచెం నెక్ సాగిపోకుండా నీట్ గా వస్తుంది. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ అడుగున ఫీజింగ్ పెట్టి ఫస్ట్ నెక్ మాత్రం ఇట్లా స్టిచ్ చేసుకోండి అటాచ్ చేసి మూడింటిని. తర్వాత కట్ చేసి చిన్న చిన్న టాకాస్ పెట్టుకొని నెక్ తిప్పేసుకోండి. ఆ తర్వాతనే మనం బటర్ఫ్లై షేప్ కుట్టాల్సి ఉంటుంది. ఈ డ్రెస్ లో మెయిన్ పార్ట్ వచ్చేసి ఆ బటర్ఫ్లై డిజైన్ ని కుట్టడమే. సో ఇలా చిన్న చిన్న టాకాస్ పెట్టుకొని ఎక్స్ట్రా వెనక ఫీజింగ్ ఏమైనా ఎక్కువ అనిపిస్తే దాన్ని కూడా కొంచెం ఉంచుకొని మిగతా అదంతా ఎక్స్ట్రాలన్నీ కట్ చేసి తీసేసుకోండి. ఎక్కువ ఉన్నా మళ్ళీ మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ గా తెలుస్తుంది.
సో ఇప్పుడు ఈ కాటన్ లైనింగ్ వెనక్కేసి రౌండ్ నెక్ అనమాట నీట్గా. దీనికి ఎలాంటిగా బయటికి తీయాల్సిన అవసరం ఉండదు. వేరే షేప్స్ అయితే నీట్గా బయటకు తీసుకొని కుట్టుకోవాల్సింది. రౌండే కాబట్టి ఇప్పుడు దీన్ని ఇట్లా ఊరక తిప్పేసుకొని దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటే నెక్ అనేది నీట్గా అణిగి ఉంటుంది. ఎప్పుడైనా ఒక స్టిచ్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇలా స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి సైడ్ ఎడ్జెస్ అన్ని కూడా కలిపి నీట్గా ముడతలు రాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం తీసేయాలి. మనకి ఎగ్జాక్ట్ లైనింగ్ లెంత్ కొలతలు తీసుకోవాలి. ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత వెనక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి ఏదైతే మనకు వస్తుందో ఆ క్లాత్ అలా పెట్టుకొని దీనికి ఒక లైనింగ్ ముక్క మిడిల్లో చూడండి జాయింట్ ఉంది. అలా జాయింట్ వేసుకొని పెట్టాలి లైనింగ్ పీసు. మీకు ఒకటే పీస్ ఉన్నా ఒకటే పీస్ పెట్టకూడదు. ఇలా జాయింట్ వేసి పెట్టాలి. దాని మీద ఇలా ఏదైతే మనం ఫీజింగ్ డ్రా చేసుకున్నామో దాన్ని ఇలా పైకి పెట్టుకోవాలి. అయితే ఇది వన్స్ మనం ఫిక్స్ చేసుకునేది మెయిన్ అండి. ఇలా మనకి ఏ సైజెస్ లో కావాలి, ఎంత డిస్టెన్స్ లో కావాలి, అంటే పైకి నెక్ నుంచి ఎంత డిస్టెన్స్ లో కావాలో చూసుకొని పిన్స్ పెట్టుకొని ఇలా ఫస్ట్ ఒక వైపు అన్నమాట. ఈ బటర్ఫ్లై వింగ్స్ ఉన్నాయి కదా, సో ఫస్ట్ ఒక వింగ్ కి మీకు ఎలాంటి కనెక్షన్ ఉండదన్నమాట. దేనికి దానికే కుట్టుకోవాలి. సో అందుకని ఫస్ట్ ఒకటి కుట్టుకోండి. ఇలా ఇది కుట్టుకునేటప్పుడు మెయిన్ ఈ కార్నర్స్ లో ఆపుకుంటూ ఈ షేప్ అనేది మిస్ అవ్వకుండా కుట్టడమే దీంట్లోని మెయిన్ అన్నమాట. స్లోగా ఇలా టర్న్ చేసుకుంటూ కార్నర్స్ దగ్గర నీట్ గా ఆపుకొని ఆ షేప్ మిస్ అవ్వకుండా ఆ ఎడ్జెస్ ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎక్కడైతే మళ్ళీ స్టార్ట్ చేసామో అక్కడితో ఇది స్టిచ్ తీసేసేయాలి. ఇలా తీసుకున్న దాన్ని మనం ఫీజింగ్ మిడిల్ లో ఉంటుంది కదా, ఇలా రెండు వైపులా రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఫీజింగ్ ని ఇలా మిడిల్ కి కట్ చేసేయాలి. రెండు స్టిచెస్ వేసుకున్న తర్వాత ఏదైతే స్టిచ్ ఉంది చూడండి మిడిల్ లో, అది ఓపెన్ చేసేస్తే మనకి ఏ పీస్ కా పీస్ కి ఇలా ఓపెన్ అవుతుంది. ఫోల్డింగ్ కి నీట్ గా ఉంటుంది. అలా కాకుండా ఒకటే పీస్ ఉండి కట్ చేస్తే ఫోల్డింగ్ కి నీకు క్లాత్ మిగలదు అనమాట. ఇలా ముందే స్టిచ్ వేసి పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ తర్వాత లోపల ఏదైతే ఉందో ఒక చిన్న కాట్ పెట్టుకొని లోపల మాత్రం మనకి ఖర్చు వార కొంచెం క్లాత్ ఉంచుకొని ఎక్స్ట్రా ఎడ్జెస్ మొత్తం సేమ్ ఏదైతే షేప్ ఉందో స్లోగా అదే షేప్ లో నీట్ గా కట్ చేసుకోవాలి మనం లోపల మొత్తం. ఇది కొంచెం స్లోగా చేయాలి ఈ ప్రాసెస్ అనేది. దీనివల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ నీట్ గా వస్తుంది నెక్ ది. సో ఇలా చూడండి, ఇలా చూపించిన విధంగా అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎడ్జెస్ లో కార్నర్ లో అక్కడక్కడ చిన్న చిన్న టాకాస్ పెట్టుకోవాలి. అలాగే పక్కది కూడా మనం సేమ్ అలానే కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న టాకాస్ పెట్టుకుంటే ఇప్పుడు చూడండి ఒకటి ఇట్లా లోపలికి ఫోల్డ్ చేయాలి. క్లాత్ ఉంది కదా మనం విడిగా మొత్తం ఊడదీసాం కదా మిడిల్ లో కూడా. సో ఇప్పుడు ఎటుదట్టు టర్న్ అవుతుంది అనమాట. ఈ పార్ట్ ఇటు ఆ పార్ట్ దట్టు ఒకదాంతో ఒక సంబంధం లేకుండా టర్న్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి ఇట్లా నీట్ గా టర్న్ చేసుకుంటే ఇక్కడ కార్నర్స్ ఎడ్జెస్ ఉన్నాయి కదా షేప్స్, వాటిని ఏదన్నా చిన్నది స్టిక్ కానీ అట్లా ఏదన్నా స్క్రూ డ్రైవర్ చిన్నది కానీ తీసుకొని వాటి ఎడ్జెస్ ని మనం నీట్ గా బయటకు అనాలి. అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. సో చూడండి ఇట్లా కొంచెం కొంచెం ఎంత ఎడ్జ్ ఉంటే అంత ఎడ్జ్ వచ్చే వరకు, మరి గట్టిగా నొక్కితే బొక్క పడేస్తుంది, బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే స్టిచెస్ ఊడిపోతాయి అక్కడ. అలా కాకుండా నీట్ గా అనుకొని మెయిన్ ఇక్కడ ఈ స్టిచ్ అప్పుడు అడుగు వైపున క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటే, ఎందుకంటే మనం ఇట్లా ఊరక పైన కుట్టేస్తున్నా ఒక్కొక్కసారి అడుగు లేయర్ బయటకు వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా కింద లేయర్ ని మనం ఇట్లా చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకుంటూ మనం స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఈ స్టిచ్ లోనే ఉంటుంది. మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే నీట్ గా వస్తుంది. అలాగే కార్నర్స్ దగ్గర నీట్ గా ఆపుకుంటూ వేసుకోవాలి. మెయిన్ మనం తిప్పడంలోనే ఈ హ్యాండ్ మూమెంట్ తోనే మనకి ఈ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. మనం ఎంత మంచిగా కుట్టినా ఇలా మనం హ్యాండ్ మూమెంట్ లేకుండా మళ్ళీ వేసుకుంటే మాత్రం షేప్ నీట్ గా రాదు. సో ఈ హ్యాండ్ మూమెంట్ నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ జరుపుకుంటూ స్టిచ్ వేయాలి. అప్పుడే ఫినిషింగ్ అనేది మనకి నీట్ గా వస్తుంది. మెయిన్ ఆ షేప్లు ఏవైతే ఉంటాయో వింగ్స్ వి అవి పాడవకుండా పర్ఫెక్ట్ గా వేయాలి. అప్పుడే మనకి బటర్ఫ్లై షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒక్క కార్నర్ మిస్ అయినా మనకు ఆ షేప్ అనేది అప్పుడే తెలిసిపోతుంది ఇది పర్ఫెక్ట్ గా రాలేదు అనేసి.
ఇలా ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ దాకా ఇట్లా స్టిచ్ అంతా తెచ్చుకోవాలి. ఇలా బయటికి తీసిన తర్వాత దీన్ని మనం వెనక్కి తిప్పి చూసుకోవాలి. ఎందుకంటే వెనక ఫోల్డింగ్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి షేప్ నీట్గా వచ్చింది కదా. సో ఇప్పుడు దీనికి వెనక ఫోల్డింగ్ కూడా మెయిన్ అండి. ఎట్లా పడితే అట్లా చేస్తే ఒక పక్కకు లాక్కపోతుంది. అలా రాకుండా ఉండాలి అంటే నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. సో దానికోసం వచ్చి ఫస్ట్ మనం ఫీజింగ్ ని నీట్ గా ఏదైతే ఈ వింగ్స్ షేప్ బటర్ఫ్లై ఉంది కదా వాటి వింగ్స్ లాగా, సో ఆ షేప్ లాగా కొంచెం దగ్గరికి కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఈ కార్నర్స్ అన్ని నీట్ గా, ఎందుకంటే ఎక్స్ట్రా ఉంటే ఫోల్డింగ్ కి నీట్ గా రాదు. మనం ఫోల్డింగ్ కి తగ్గట్టు చుట్టూ కార్నర్స్ కానీ నీట్ గా ఫస్ట్ ఫీజింగ్స్ ని ఇలా కట్ చేసుకోవాలి. ఫీజింగ్ కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఫీజింగ్ కంటే ఒక కుట్టువార ఎక్స్ట్రా లైనింగ్ ఉండాలన్నమాట. ఎగ్జాక్ట్ మనం ఫీజింగ్ అంతా తీసుకోకూడదు. సో ఇప్పుడు దాని ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ ని ఫీజింగ్ మీదకి ఎగ్జాక్ట్ గా చూడండి ఇక్కడ ఈ కార్నర్స్ ని కట్ చేసుకుంటే ఇక్కడ కూడా లైనింగ్ ని మనకు జస్ట్ ఒక కుట్టువార ఎక్స్ట్రా ఉంటే చాలు ఫోల్డింగ్ కి. ఈ ఫోల్డింగ్ ఇలా ఫీజింగ్ మీద పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఎక్స్ట్రా కార్నర్స్ ని కట్ చేసుకుంటూ చుట్టూ సేమ్ ఇలాగే ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం హెమ్మింగ్ చేసుకోవడానికి అన్నమాట ఇదంతా. చూడండి ఇలా కార్నర్స్ కట్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి నీట్ గా తిప్పుకుంటూ. దీనివల్ల ఏమవుతుందంటే ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది, మనకు చూడడానికి షేప్ కానీ తర్వాత అది వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. ఇది ఎట్లా పడితే అట్లా కుడితేమంటే మాత్రం షేప్ కొంచెం అవుట్ అవుతుంది, వేసుకున్న తర్వాత అయినా కానీ నీట్ గా అనిపించదు అనమాట మనకి. సో ఖచ్చితంగా ఈ షేప్ నీట్ గా కుట్టుకోవాలి మనం. అందుకే ముందే మనం ఫీజింగ్ ని కరెక్ట్ షేప్ లో కట్ చేసుకొని లైనింగ్ దానికంటే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని దాని మీద ఇలా పెట్టి కుట్టామంటే షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడండి ఇట్లాగా. ఇలా మనం రెండోది కూడా కుట్టుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఇది ఎలా కుట్టుకున్నామో దీన్ని కూడా అలాగే తిప్పేసుకొని సేమ్ అలాగే కుట్టుకుంటే మనకి షేప్ చాలా బాగా వస్తుంది. మిడిల్ లో గ్యాప్ ఏదైతే 1 ఇంచ్ గ్యాప్ వస్తుంది చూడండి, రెండు ఇప్పుడు కలిపి మీకు మొత్తం టోటల్ అవుట్లుక్ ఫుల్ బటర్ఫ్లై ఎలా వచ్చిందో అలా వచ్చింది. ఈ రెండు విడివిడిగా ఉంటాయి ఇలా జాయింట్. ఇది మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఇలాగా. సో ఇప్పుడు ఏదైతే మనం బ్యాక్ కుట్టాం కదా ఫ్రంట్, సో ఫ్రంట్ చాలా ఈజీ అండి. మనం జస్ట్ నెక్ ని ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టి అడుగున కొంచెం ఫీజింగ్ పెట్టుకొని నెక్ ని తిప్పేసుకోవడమే, పైన కుట్టేసుకోవడం, తర్వాత మొత్తం అటాచ్ చేసుకోవడం. ఇక్కడ ఫ్రంట్ ఫిల్స్ లో వచ్చేసి మనం 6 మధ్యలో 6 ఇంచ్ అంటే మిడిల్ కి డాట్ పెట్టుకొని అటు నుంచి 3 ఇటు నుంచి 3 డాట్ పెట్టుకొని అక్కడ డాట్ చేసుకోవాలి. ఇది ఈ సైజు డ్రెస్సెస్ కి అయితే 3 ఇంచెస్ సరిపోతుంది. మీరు ఇంకొంచెం లావుగా ఉంటే 3.5, బాగా లావుగా ఉంటే 4 వరకు పెట్టుకోవచ్చు ఆ డాట్స్ మధ్య గ్యాప్ అనేది. సో ఇప్పుడు రెండు ఆపోజిట్ లో వేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకోండి. సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత దీనికి హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి మనం షోల్డర్స్ అయిపోయిన తర్వాత. అయితే ఇప్పుడు దీనికి వెనక మనం ఫ్రంట్ ఆల్రెడీ వీడియోలో వేసేసాం కాబట్టి బ్యాక్ చూడండి డాట్స్. ఈ బ్యాక్ వచ్చేసి దీనికి పర్ఫెక్ట్ గా ఇదే ప్లేస్, మిడిల్ నుంచి అవసరం ఏం లేదు, షోల్డర్ ఎదురు అనమాట. ఇటు షోల్డర్ ఎదురు ఒక డాట్ ఒక 3 ఇంచెస్ లెంత్ తో వేయండి. ఈ షోల్డర్ ఎదురు మిడిల్ కి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఆ షోల్డర్ మిడిల్ కి కిందకి ఇలా ఇక్కడ కూడా ఒక 3 ఇంచెస్ లెంత్ తో వేసుకోండి. బ్యాక్ మాత్రం ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ కి షోల్డర్ ఎదురేస్తే మాత్రం చెస్ట్ పక్కకు పోతుంది కాబట్టి అలా వేయకూడదు. సో ఇప్పుడు దీనికి మనం హ్యాండ్స్, నేను నార్మల్ హ్యాండ్స్ పెడుతున్నాను ఇక్కడ 6 ఇంచెస్ తో. ఫోల్డింగ్ కి పోతే ఒక 5 ఇంచెస్ 4.5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ కాటన్ కాబట్టి నాకేమనిపించింది అంటే ఇది ఏమైనా డిజైన్స్ పెడితే తర్వాత ఐరన్ కి వస్తుందో రాదో, అలా నార్మల్ ప్లెయిన్ అయితే మనకి ఐరన్ నీట్ గా వస్తుంది కాబట్టి ఎన్నిసార్లు వేసుకున్నా బాగుంటుంది, ఐరన్ కి ఈజీ అవుతుంది అనేసి నేను నార్మల్ ప్లెయిన్ హ్యాండ్స్ పెట్టుకున్నాను, ఎలాంటి డిజైన్స్ పెట్టకుండా. సో దానికోసం నార్మల్ హ్యాండ్స్ కట్ చేసుకుని ఎడ్జెస్ కుట్టుకుంటున్నాను ఇలా కొంచెం. దీనికి లైనింగ్ కూడా వేయలేదు నేను, మీకు కావాలంటే లైనింగ్ వేసుకోవచ్చు. సో ఇలా కుట్టుకున్న తర్వాత మిడిల్ కి ఒక డాట్ పెట్టుకొని దాన్ని ఇట్లా చూడండి షోల్డర్ మీద, ఇక్కడ షోల్డర్ మీద పెట్టుకొని అటు ఇటు హ్యాండ్స్ ఎప్పుడు ఏదైతే నేను చెప్తుంటాను మన వీడియోస్ లో, హ్యాండ్ మిడిల్ మీద షోల్డర్ మీద పెట్టుకొని అటు ఇటు సపరేట్ గా వేసుకోవాలి. అలా రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఎడ్జ్ నుంచి ఇంకొక ఎడ్జ్ కి ఒకటే సెకండ్ స్టిచ్ వేసేసుకోవచ్చు. అప్పుడు నీట్ గా వస్తుంది, హ్యాండ్ అనేది పక్కకు జరగకుండా. సో ఇలా హ్యాండ్ రెడీ అయిపోయింది చూడండి సింపుల్ గా. అలాగే సెకండ్ వైపు హ్యాండ్ కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ హ్యాండ్ వేసేసుకోవాలి. చూడండి ఇలా 2 హ్యాండ్స్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం రివర్స్ ఫోల్డ్ చేసి సైడ్ జాయిన్ చేయాల్సి ఉంటుంది.
సో ఇలా చూడండి, ఇలా మిడిల్ కి షోల్డర్ దగ్గర నీట్ గా పెట్టుకొని ఆ రెండు ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఎడ్జెస్ నీట్ గా పెట్టుకొని హ్యాండ్ దగ్గర స్టార్ట్ చేయాలి. హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ దగ్గర ఆది డ్రెస్ ఉంటే ఆది డ్రెస్ తో పెట్టుకోండి, లేదంటే టేప్ పెట్టుకోండి. నేను 6 ఇంచెస్ విడ్త్ తో పెట్టుకొని, అలాగే ఆర్మ్ హోల్ 8.5 చూసుకొని మనం అట్లా తగ్గట్టు ఆల్రెడీ మనకు మార్కింగ్ ఉంది కాబట్టి నేను మార్కింగ్ దగ్గరకు వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే టేప్ తో కానీ ఆది డ్రెస్ తో కానీ ఇలా చెక్ చేసుకొని మీరు ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కింద కూడా స్టిచ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత నడుము చెక్ చేసుకోండి. ఇక్కడ మాత్రం కింద వెస్ట్ అనేది. సో ఇలా మీరు 2 sides 2 స్టిచెస్ వేసుకున్న తర్వాత ఒకసారి చెస్ట్ వెస్ట్ మొత్తం కొలుచుకోవాలి. అంటే నడుము చెస్ట్ దగ్గర మొత్తం కొలుచుకుంటే ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేయాలి. ఇక్కడ నాకు ఏమైందంటే వెస్ట్ 15 కదా, 16కి 2 పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చిందంటే కొంచెం ఎక్స్ట్రా అనిపించింది. సో నేనేం చేస్తున్నాను అంటే కింద నుంచి ఒక 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ పెట్టుకొని దీన్ని పైకి వచ్చేసరికి సేమ్ స్టిచ్ లో కలిపేసాను అనమాట. ఎందుకంటే చెస్ట్ సరిపోయింది, ఓన్లీ నడుమే లూజ్ అయింది కాబట్టి ఓన్లీ నడుము దగ్గరే నేను ఎక్స్ట్రా తీస్తున్నాను. చెస్ట్ దగ్గర మళ్ళీ కలిపేస్తున్నాను. అలా వేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా 1 స్టిచెస్ కావాలంటే వేసుకొని మొత్తం చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడన్నా నడుము విడత వచ్చిందా లేదా అని. మీకు పర్ఫెక్ట్ గా నడుము విడత వస్తే ఇప్పుడు టాప్ పార్ట్ ని బాటమ్ పార్ట్ తో మనం జాయిన్ చేయాలి. ఫస్ట్ టాప్ ని నీట్ గా వేసుకొని ఫ్రంట్ సైడ్ అనమాట, ఈ రెండు ఫ్రంట్ కి వచ్చాయి ఇలా ఉంచుకొని ఎడ్జ్లు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ టాప్ ని బాటమ్ మీదకి ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పై లేయర్ ఏదైతే టాప్ లేయర్ వేసిన తర్వాత ఇట్లా పై లేయర్ తీసేసుకోండి. దీన్ని అటాచ్ చేయొద్దు. ఆ మిడిల్ కింద లేయర్ ఉంది కదా, దీన్ని తీసుకోండి. అలాగే బాటమ్ ది మిడిల్ లేయర్ అంటే పై లేయర్ కింద లేయర్ వచ్చి మిడిల్ 2 లేయర్స్ పట్టుకోవాలి. అవి కూడా ఒక ఎడ్జ్ నుంచి పట్టుకొని ఆ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి. ఇలాగా మీరు ఏం లేదు, ఒకదాని మీద బాటమ్ మీద టాప్ వేసినప్పుడు మిడిల్ లో ఉన్న 2 లేయర్స్ పట్టుకోవాలి. అవి కూడా మీ సైడ్ లైన్స్ ఉంటాయి కదా మనం జాయిన్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టార్ట్ చేసుకొని మీకు చెయ్యి తిరిగినంత వరకు, ఎందుకంటే ఈ రౌండ్ కంప్లీట్ గా తిరగదు మనకి. సో అందుకని మీకు ఎంత వైపు వీలయ్యి తిరిగితే అంత వైపు దాకా మొత్తం ఇట్లా స్టిచ్ వేసుకోండి. ఫస్ట్ అయితే కంప్లీట్ గా రౌండ్ అయితే తిరగదు, అదే స్టిచ్ లో తీసి మళ్ళీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీకు వచ్చినంత దూరం వేసుకొని రాని దగ్గర ఆపేసుకొని ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్నప్పుడు ఇట్లా వచ్చింది కదా, అప్పుడు ఏం చేస్తారంటే నెక్ లోంచి నడుము ఇట్లా లోపలికి చూడండి, ఇట్లా లోపలికి పట్టుకొని ఇట్లా ఇట్లా తీస్తే రౌండ్ కానొస్తుంది కదా. ఎక్కడైతే మీరు ఆఫ్ చేశారో అక్కడి నుంచి ఇప్పుడు ఇట్లా పట్టుకోండి. ఇప్పుడు మీకు కంప్లీట్ గా రౌండ్ తిరుగుతుంది మీరు ఎంత దూరం వేసినా కూడా. సో ఇలా ఏదైతే మిగిలిపోయిన స్టిచ్ ఉందో అలా మీరు స్టిచ్ వేసుకోండి. సో ఇలా మీరు ఇట్లా స్టిచ్ వేసుకుంటే మీకు డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చుట్టూ నడుము చుట్టూ ఇలా చూడండి ఇట్లా వచ్చేస్తుంది మీకు మొత్తం. సో ఇలా ఓపెన్ చేసుకుంటే చూడండి ఇట్లా ఉంటుంది మీకు లోపల. ఇప్పుడు ఈ డ్రెస్ ని మీరు టర్న్ చేసుకోండి. పర్ఫెక్ట్ గా మీ డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఫైనల్ గా మీ డ్రెస్ అవుట్లుక్ అయితే ఇదే. నాకైతే సూపర్ అనిపించింది. ఈ డ్రెస్ ఫైనల్ అవుట్లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఇలా ట్రై చేసి కుట్టారా బటర్ఫ్లై మోడల్ ని హ్యాండ్ నెక్ లో, నాకు కామెంట్ చేసి చెప్పండి.